సర్వశ్రేష్ఠ ధనుర్ధారవ్వడానికి వచ్చాను. కానీ ఇక్కడ కోతుల్లాగా చెట్టు నుంచి పడుతున్న మామిడి పళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకసలు ఎలా స్పృశిస్తుంది ఇప్పుడు ఇంకో మామిడి పండు పడబోతుందని? ఎప్పుడు మామిడి పండు తొడిమ నుంచి విడిపడుతుందో అప్పుడు ఒక శబ్దం అవుతుంది. అస్పష్టమైనా సరే, కానీ కంపనం వల్ల ఓ స్వరం ఉత్పన్నమవుతుంది. నేను రాలిపోయి కింద పడే మామిడి పళ్ళ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. నేను సాధించాను. నేను చేసి చూపించాను. గురుదేవా! అనే భీమా, మీ గదని నా వైపుకు విసిరండి. కానీ ఎలాంటి ప్రశ్నలు వద్దు, ఏం మాట్లాడకూడదు, ఏ శబ్దము చేయొద్దు. మీ గదని నా వైపుకు విసిరండి. దుశ్శాసన, బహుశా అర్జునుడు నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడేమో. నాకు శబ్దభేది వచ్చేసిందన్నయ్య. వెంటనే గురుదేవుల్ని కలవాలి. గురువుగారు ఎక్కడున్నారు? కొద్దిసేపటి క్రితం ఆయన నేను అడవిలోకి వెళ్తుండగా చూశాను. అడవిలోకా? ఈ సమయంలోనా? ఎందుకు? చూడండి, బాణాన్ని లేక బలాన్ని ఉపయోగించకుండా అవే నియమాల సాయంతో ఈ ఫలాన్ని తీసుకొచ్చాను. మీరు చెప్పినట్టుగానే. మూడో పరీక్ష కూడా విను కర్ణ. గురుదేవా, మూడో పరీక్ష ధనుర్విద్యకి సంబంధించింది అయి ఉండాలి. ఒకవేళ లేకపోతే? నాకు అర్థం కావట్లేదు, మీరు అసలు అలా ఎందుకు చేస్తున్నారు గురుదేవా? మీరు పరీక్షించాలనుకుంటే నా లక్ష్య సంధానం గురించి చేయండి. ఈ విధంగా విచిత్ర పరీక్షలు ఎందుకు పెడుతున్నారు? అవెందుకు పనికిరావుగా? నిజంగా నీకు నీ ధనుర్విద్య మీద అంత గర్వంగా ఉంటే మరి నా దగ్గర నేర్చుకోవాలన్న కోరికతో ఎందుకొచ్చావు? నిజంగా నా నుంచి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. నాతో ఈ నీ యాత్ర శ్రేష్టత్వం నుంచి సర్వశ్రేష్టత్వం వరకు వెళ్ళి తీరాలి. రాక్షసుడి మాయని అర్థం చేసుకుని జలధారకి ఉన్న అడ్డంకుల్ని తొలగించి మామిడి పండుని తీసుకుని వచ్చి నువ్వు ఈ పరీక్షలన్నింటిలోనూ నీ యోగ్యతని నిరూపించుకున్నావు. కానీ లక్ష్యాన్ని ఛేదించడంలో నువ్వెంత సమర్థుడివో అది తెలుసుకోవడం ఇక మిగిలి ఉంది. మూడవ పరీక్ష ఏంటో చెప్పండి గురుదేవా. మూడవ పరీక్ష ఈ కదిలే రాయి 3 నియమాలు. ఆ కదిలే రాయిని ఛేదించాలి నువ్వు. రెండవది, కేవలం 3 ప్రయత్నాల్లో మాత్రమే. ఇక మూడవది, ధనుర్విద్యా జ్ఞానంతో మాత్రమే. కోపం. నేను కేవలం పూర్తిగా రాకుమారులకే శిక్షణ ఇస్తాను.
కేవలం నీకు 2 అవకాశాలే ఉన్నాయి కర్ణ. ఇది నీకు చివరి అవకాశం, చివరిది. ఒకవేళ నువ్వు ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోతే నువ్వు నా శిష్యుడివి కాకుండా మిగిలిపోతావు కర్ణ. ఇలా చూడు కర్ణ, కోపం, అశాంతి, బాధ దృష్టిని లగ్నం చేయడంలో చాలా పెద్ద అవరోధాలు. నీ కోపాన్ని, నీ అశాంతిని, నీ బాధని అస్త్రంగా మార్చి వాటిని ఉపయోగించుకో కర్ణ, ఉపయోగించుకో. మొదటిసారి నువ్వు నీ కోపాన్ని సరైన విధంగా ఉపయోగించావు. లే కర్ణ, నీ ఉద్ధరణకు ఇప్పుడు సమయం వచ్చేసింది. నువ్వు సర్వశ్రేష్ఠుడివి కావడానికి. రాధేయ కర్ణ. నేను ధన్యుడినయ్యాను గురుదేవా. ఇదేమీ కల కాదు కదా? నిజంగానే మీరు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారా? అవును ఏకలవ్య, నేను నీ కౌశలాన్ని చూశాను ఏకలవ్య. నీ శిక్షణ పూర్తయిందని భావించు. నేను నీ దగ్గర గురుదక్షిణ అడగడానికి వచ్చాను. గురువు అడగకూడదు గురుదేవా, ఆదేశించండి. ఈ ఏకలవ్యుడు మీ సేవకు ఏం సమర్పించాలి? గురుదక్షిణగా నాకు నీ యొక్క కుడి చేతి బొటనవేలు కావాలి. ఏంటి, భయమేస్తోందా ఏకలవ్య? లేదు గురుదేవా, నాకు భయం లేదు. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే, మీరు నన్ను ఇంత తుచ్చమైన వస్తువు అడిగారా అని. ఆజ్ఞాపించి చూడండి గురుదేవా. ఏకలవ్యుడు తన శిరస్సుని ఖండించి మీ చరణాలపై ఉంచుతాడు. గురుదక్షిణ ఇచ్చి నేను ధన్యున్నయ్యాను. అలాగే గురుదక్షిణ భారం కూడా తీరిపోయింది. తను నన్ను గురుదేవుళ్లా పూజించాడు, కానీ నేను రాక్షసుళ్లాగా అతని తపస్సుని భగ్నం చేశాను. రాజధరాన్ని నిలబెట్టుకోవడానికి, గురుధర్మానికి కట్టుబడి మోసం చేశాడు ఈ ద్రోణుడు. నేను చేసిన ఈ ఘోరమైన అపరాధానికి చరిత్ర ఈ ద్రోణుణ్ణి ఎన్నటికీ క్షమించలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రక్షించండి ప్రభు, రక్షించండి, కాపాడండి, రక్షించండి ప్రభు, రక్షించండి, రక్షించండి ప్రభు, రక్షించండి ప్రభు. వ్యవసాయం పూర్తయ్యే కాలం వచ్చింది, కానీ ఆకాశం నుంచి ఒక్క బొట్టు కూడా కింద పడలేదు. ఇప్పుడు వర్షం పడకపోతే చాలా ఘోరమైన కరువు వస్తుంది. మీ ఆశ్రమంలో ఎక్కడ చూసినా పచ్చదనమే, కుండపోత వర్షం కురుస్తుంది. కానీ ప్రభు,
మీ ఆశ్రమం పరిధిని దాటి ఒక్క బొట్టు కూడా పడడం లేదు. కాస్త ఆలోచించండి ప్రభు, అలా ఎందుకు జరుగుతోంది? మీ కోపాన్ని తట్టుకోలేరని తెలిసి మీ ఆశ్రమంలో వర్షం కురుస్తుందంటారా? కానీ ఈ బలహీనమైన సామాన్యులక ఈ కరువు, అసలు ఇదెక్కడి న్యాయం ప్రభు? దేవరాజు ఇంద్రుడా, అవును ప్రభు, తనని తప్ప ఇంకెవ్వరిని పూజించడానికి వీల్లేదని ఆయన నిర్ణయం మహాప్రభు. సాయం చేయండి ప్రభు, సాయం చేయండి. మీ పరశువు శక్తిని చూస్తే ముల్లోకాలు కంపించిపోతాయి ప్రభు. నేను ప్రతిజ్ఞ చేశాను, ఎప్పటికీ శస్త్రాల్ని ధరించను అని, ఎప్పటికీ యుద్ధం చెయ్యను అని. మరైతే ఇంద్రదేవుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూనే ఉంటాడా? నేను అలా చెప్పలేదే. దేవరాజుకి అహంకారం నశిస్తుంది, ఖచ్చితంగా నశిస్తుంది. దేవరాజుకి సరైన గుణపాఠం తప్పక నేర్పాల్సిందే. కానీ అది గురు పరశురాముడి మాటల్లో మాత్రం కాదు, నిజానికి ఆయన శిష్యుడి బాణాలతోనే. యుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసింది. నా శిక్షణని పరీక్షించడానికి శతాబ్దాల నుంచి సంచితమైన ఆత్మబలంతో సంపాదించుకున్నటువంటి నాకున్న మొత్తం జ్ఞానాన్ని కూడా ఒకే పాత్రలో కుమ్మరించాను. తపస్సుతో తప్పింపచేశాను నేను తనని. గంగాపుత్రుడు భీష్ముడు, అలాగే ద్రోణుడు, ఇప్పుడు లోహంతో దీపపు కుందిని తయారు చేశాను. సమయం వచ్చేసింది నా ఈ శిష్యుడి అంతిమ పరీక్షకి. ఇక నేనే నిర్ధారించుకోవాలి, నేను పాత్రత కలిగిన వాణ్ణి ఎంచుకున్నానా లేదా అని. లోహాన్ని దీపపు కుందిగా మార్చానో లేదో అనేది, నా శిక్షణలో తను మహాయోధుడు అయ్యాడో లేదో అనేది. ఇంద్రుడిని నిద్రలేపాలంటే నువ్వు ఇంద్రధనస్సుని నిర్మించాలి. ప్రసన్నం చేసుకుని చాలా మంది ఇప్పటి వరకు దేవరాజుని ఆహ్వానించారు. కానీ ధిక్కరించి నన్ను ఆహ్వానించిన పొగరబోతా ఎవరు నువ్వు? కర్ణుడు, 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 కర్ణుడు. రాధేయ కర్ణుడు. ఆహ్వానించడానికి కేవలం రెండే కారణాలుంటాయి: భక్తి కోసం, లేకుంటే సవాలు విసరడానికి. కానీ దేవరాజు ఇంద్రుడికి సవాలు విసరడానికి నీ వయసు చాలా చిన్నది.
అయినా నీ పొగరు చూస్తుంటే నిన్ను భక్తుడనుకోవడం కష్టం. నేను భక్తుణ్ణే దేవరాజా, కానీ మీరు కాదు, నా గురువుకి. నేనిక్కడికి మీకు సవాల్ విసరడానికి వచ్చాను. నాక దేవరాజు ఇంద్రుడికి? లేదు, దేవరాజు ఇంద్రుడి మతిని పోగొట్టిన ఆ అహంకారానికి. దేవరాజు ఇంద్రుడికి సవాలు విసిరే బాలక, ఎక్కడి నుంచి వచ్చావు? నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తోంది. జ్ఞానులకు వయసుని చూడరు కదా. వీరుల బాహుబలమే వారి జాతి అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కర్ణుడు తన గురువు ఆదేశం మీద మీకు సవినయంగా విన్నవించుకోవడానికి వచ్చాడు. మీరు మీ మేఘాలని వర్షించమని ఆదేశించండి. అంటే నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా? ఈ దేవరాజు ఇంద్రుణ్ణి గుర్తుంచుకో, వర్షం నా అధీనంలో ఉంటుంది. దాన్ని ఈ రోజు వరకు నేను భూలోకవాసులకి బహుమానంగా ఇస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుస్తోంది, ఉచితంగా లభించే ఈ సౌకర్యాలన్నీ ఈ భూలోకవాసులు అసలు గౌరవించరు. దానివల్లే నేను నిర్ణయించుకున్నాను, ఈ భూలోకవాసులకు ఎప్పటి వరకు వర్షం లభించదంటే వాళ్ళందరూ నాకు సరైన గౌరవం ఇచ్చేంత వరకు. గౌరవం ఆదరంగా ప్రేమతో సంపాదించుకోవాలి దేవరాజా. బలాన్ని ప్రయోగిస్తే కేవలం భయాన్నే ఆర్జించుకోగలరు. అయితే భయం వల్లనే కావచ్చు. నాకు గౌరవం కావాలి. నాకు గౌరవం లభిస్తే ఈ భూలోకవాసులకి వర్షం లభిస్తుంది. అలా చెయ్యకపోతే నా వజ్రాయుధం. దధీచి మహర్షి తన వెన్నెముకని ఆయుధం చేయడానికి ఇచ్చింది వృత్తాసురుడు లాంటి రాక్షసుల్ని సంహరించడానికి, అమాయకులైన ప్రజల వినాశనం కోసం కాదు. దేవరాజా, పూజలు ఏ చెట్టుకి చేస్తారో తెలుసా మీకు? ఫలాల్నిచ్చేదానికి, చల్లని నీడనిచ్చేదానికి. ముళ్ళున్న చెట్టుని కొట్టి పారేస్తారు. జాగ్రత్త కర్ణ, నువ్వు దేవరాజు ఇంద్రుడి గౌరవానికి భంగం కలిగిస్తున్నావు. నేను కేవలం మీ అభిమానాన్ని వెతుకుతున్నాను. ఎలాగైతే మంచు ముద్దలు నీటిలో కరిగిపోతాయో, అహంకారి అస్తిత్వాన్ని స్వయంగా అహంకారమే నశింపజేస్తుంది. మీ మేఘాల్ని వర్షించమని ఆదేశించండి. దీన్ని మీరు నా చివరి అభ్యర్థన అనుకోండి, లేదంటే హెచ్చరిక. ఒకవేళ నేను నీ విన్నపాన్ని మన్నించకపోతే, అప్పుడు వర్షాన్ని కురిపించకపోతే, అప్పుడు నా బాణాల వర్షంతో మీ గౌరవాన్ని కాపాడుకోలేరు. అజ్ఞానం బాలక, ఓ ఇంద్రధనస్సు చేశావో లేదో, దేవరాజు ఇంద్రుణ్ణి ఆహ్వానించావో లేదో, ఏమనుకుంటున్నావు? నువ్వు నాకు సవాలు విసిరేశానా? 2 బాణాలు దక్కాయో లేదో, నువ్వు ఏమనుకుంటున్నావంటే ఈ వజ్రధారి ఇంద్రుణ్ణి ఎదుర్కోగలవని. మీకు వజ్రం దానంగా లభించింది దేవరాజా. కానీ నేను నా అస్త్రాల్ని కష్టపడి సాధన చేసి సంపాదించుకున్నాను. ఆపు పొగరబోతూ, ఆపు.
గంధాస్త్రం యొక్క అంధకారాన్ని రూపుమాపేందుకు ప్రకాశపుజం కావాలి కర్ణ. చక్షమాస్త్రం. నా అస్త్రాలను నిర్వీర్యం చేస్తున్న ఈ మనుషులెవరు? ఇవాళ ఈ మనిషి దేవరాజు ఇంద్రుడి మీదే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.